గ్రామీణ ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఐపీఎస్ అయిన యువకుడు ఈరోజు మనకి ఇష్టం. అంటే మనిషి కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే పదానికి నిర్వచనం ఈరోజు మన గెస్ట్ పేరు రూపేష్ గారు. రూపేష్ గారు కుటుంబ నేపథ్యం చూసుకుంటే అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ స్థాయికి సాధించారు. ఈ స్థాయికి రావడానికి వెనుక ఆయన పడ్డ కృషి ఏంటో, ఆయన పడ్డ కష్టం ఏంటో, ఎందుకు పోలీస్ యూనిఫామ్ ఎంచుకున్న విషయాన్ని రూపేష్ గారు తెలుసుకుందాం. రూపేష్ గారు నమస్తే అండి. నమస్తే. ఇంజనీరింగ్ చదివిన రూపేష్ బై ఛాన్సా బై చాయిస్ ఐపీఎస్ తీసుకోవడానికి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి ఒకసారి చెప్పండి. మేము మాది వరంగల్ జిల్లా హసన్పర్తి. సో అక్కడ పుట్టి పెరిగింది కూడా అక్కడే. సో ఫాదర్ ఆటో డ్రైవర్గా ఉండేది, మదర్ బీడీ కార్మికులు. సో బై చాయిస్ అనే చెప్పాలి, ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా సివిల్స్ మీద దృష్టి ఉండేది. సో దాని తర్వాత సివిల్స్ రాసి తర్వాత ఐపీఎస్ వచ్చింది. సో చాయిస్లో ఐఏఎస్ ఉన్నా కూడా ఐపీఎస్ వచ్చింది కాబట్టి ఐ సెటిల్ ఫర్ ఐపీఎస్, బట్ ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. ఓకే సార్, మీరు అంత సింపుల్గా ఒక వరల్డ్లో చెప్పారు, కానీ మీరు సివిల్స్ సాధించడం వెనుక అంటే ఆ కుటుంబ నేపథ్యం తీసుకుంటే నాన్నగారు ఆటో డ్రైవర్, అమ్మ బీడీ కార్మికురాలు, వాళ్ళు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. మీరు ఒకే అటెంప్ట్లో వెళ్ళారా? మీ గోల్ రీచ్ అవ్వడానికి మీరు పడ్డ కష్టాలు ఒక్కసారి చెప్పండి. బేసిక్గా 2013లో బీటెక్ కంప్లీట్ అయింది. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు బేసిక్గా కొంచెం ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వల్ల మనం ఏదో ఒకటి జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి జూనియర్ ఇంజనీర్ జాబ్ చేశాను. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన 10 డేస్కే అక్కడ చెన్నైలో జాయిన్ అయ్యాను. సో అక్కడ జాయిన్ అవుతూ సైమిల్టేనియస్గా ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది జరిగింది. సో 13లో బీటెక్ పాస్ కాగానే ఒకసారి రాసాము. సో అప్పుడు మనకేం తెలియదు యాక్చువల్గా ఎలా ఉంటుంది ఏంటనేది. సో దాని తర్వాత 14లో మళ్ళీ 15లో చేసి 16లో 4th అటెంప్ట్లో క్లియర్ అయింది. ఇంటర్వ్యూకి వెళ్ళి క్లియర్ చేసి 17 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ సెలెక్ట్ అయ్యాను. ఓకే, మీరు బీటెక్ నుంచి మీరు జర్నీ చెప్పారు, కానీ బీటెక్ ముందు స్కూల్ వరకు చెప్పట్లేదు మీరు. అంటే ఒక ఆటో డ్రైవర్ అన్న వ్యక్తికి వచ్చే ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. అమ్మ కార్మికురాలు, వాళ్ళు తెచ్చిన అంటే ఇద్దరు కష్టపడి పనిచేస్తేనే ఆ కుటుంబం నడిచే రోజులు అవి. మీకు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్, వచ్చిన ఆదాయంతో మీరందరూ కుటుంబం ఎలాగా మీరు ముందుకు వచ్చారు? బీటెక్ వరకు వచ్చారంటే అది ఆషామాషం వ్యవహారం కదా. మీ ఫాదర్ మదర్ చేసిన త్యాగం సార్ చెప్పండి. నిజంగా చెప్పాలంటే వాళ్ళు అప్పుడు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాము. ఎందుకంటే ఏ స్టూడెంట్ కానీ ఎవరు కానీ అంటే పిల్లాడు డెవలప్ అయ్యాడంటే పేరెంట్స్ కృషి ఖచ్చితంగా ఉంటుంది. సో బేసిక్గా వాళ్ళిద్దరు చాలా కష్టపడారు. నేను 10th వరకు జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను హసన్పర్తిలో. సో దాని తర్వాత అంటే వాళ్ళు కూడా ఎక్కువ చదువుకోలేదు. ఫాదర్ కూడా 6th 7th క్లాస్ చదువుకుని ఆటో డ్రైవర్. సో మదర్ కూడా ఎడ్యుకేషన్ లేదు. లక్కీగా ఏంటంటే మా బ్రదర్, మా సిస్టర్ కొద్దిగా నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అప్పుడు ఇంటర్, డిగ్రీ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళని చూసి నేను పాలిటెక్నిక్ చేస్తే తొందరగా జాబ్ వస్తాయని ఎవరో చెప్పారు. సో సరే పాలిటెక్నిక్ చేస్తే ఆ 3 yearsలో జాబ్ వస్తుంది, మనకు యూజ్ అవుతుందని పాలిటెక్నిక్ రాసాం. పాలిటెక్నిక్లో ర్యాంక్ వచ్చిన తర్వాత అంటే గుడ్డిగా ఉంటుంది అప్పుడు. అంటే ఎంత అవేర్నెస్, ఇప్పుడు అంటే చాలా అవేర్నెస్ పెరిగింది, కానీ ఆ టైంలో సో ఈవెన్ ట్రిపుల్ అనే బ్రాంచ్ తీసుకోవాలంటే, నాది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఆ బ్రాంచ్ తీసుకోవాలంటే సీప్ అది వాళ్ళు బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో ఏ కోర్స్ చేస్తే దేనిలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని టేబుల్స్ ఉంటాయి. అందులో ఈ ట్రిపుల్ పెద్ద టేబుల్ ఉంది. సో ట్రిపుల్ చేస్తే ఎక్కువ తొందరగా జాబులు వస్తాయని చెప్పేసి దాన్ని చూస్ చేసుకున్నాం. దాని తర్వాత 3 సంవత్సరాలు ట్రిపుల్ చేసిన తర్వాత ఇక జాబ్ చేద్దాము ఎట్లా మనం అనుకున్నది కూడా అదే అనుకున్నాం. కానీ అప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ సెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. స్టేట్ లెవెల్లో 26 ర్యాంక్ వచ్చింది. సో అప్పుడు ఫాదర్ కూడా అండ్ మదర్ వీళ్ళంతా ఉండి కూడా ఇక్కడ దాకా వచ్చాము, మీరు చదవండి. అలాగే రియంబర్స్మెంట్ కూడా ఉండే అప్పుడు. సో అప్పుడు అన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాం. సో మా అన్నయ్య ఉండే హైదరాబాద్లో అయితే మనం వేరు చేయలేం రా, ఆ సీట్కి హైదరాబాద్ వచ్చేది. ఇంటి దగ్గర ఉంది, పక్కనే కిడ్స్ కాలేజ్ ఉంది, దానిలో ఫిల్ చేసుకోమంటే ఇక దాన్ని ఫిల్ చేయడం జరిగింది. సో బీటెక్ జాయిన్ అయిపోయి కూడా అప్పటి నుండి కొద్దిగా సివిల్ సెటిల్ చేసి ఏదో ఒకటి కొంచెం పెద్ద జాబ్ కొట్టాలి, కొంచెం సొసైటీలో రికగ్నిషన్ రావాలి. సో బిల్ గేట్స్ ఒకటి ఉంటుంది, యూ మేబీ బార్న్ యాజ్ ఎ పూర్ బట్ యూ షుడ్ నాట్ డై యాజ్ పూర్ పర్సన్ అని. సో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి బీటెక్ నుండే జాబ్స్ రాసేది. సో అదృష్టవశాత్తు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది, దాని నుండి ఇక్కడ దాకా వచ్చాం. సో ఫాదర్ మదర్ చాలా ఇంపాక్ట్. ఫాదర్ ఎప్పుడు కానీ డైలీ ఏదో వెళ్ళి ఆటో నడితేనే ఆ రోజు కూరగాయలు తీసుకొచ్చేది. మదర్ ఆ రేషన్ బియ్యం దగ్గర అక్కడికి పోయి తీసుకుని వచ్చేది. బీడీలో కూడా ఇంట్లో అక్క వాళ్ళు చేసేది, నేను చేసేది. సో ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్. అంటే 3 kidsని పెంచడం అనేది కష్టం. అండ్ 3 kidsని మళ్ళీ స్కూల్కి పంపించడం, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా బుక్స్ కానీ బట్టలు కానివ్వండి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేది.
బట్ ఆ టైంలో చేయాల్సి వచ్చింది. సార్ మీ అమ్మగారు నాన్నగారు కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చారు. మీరే కాదు, ఏ తల్లిదండ్రులు కష్టపడిన పిల్లలు ఆ స్థాయికి వస్తారు. కానీ ఒక ఆటో డ్రైవర్ కుటుంబం ఈ స్థాయికి రావడానికి మీ నాన్నగారు మీ అమ్మగారు కష్టం కాకుండా ఇంకెవరైనా సలహాలు, మీ ఎవరైనా రోల్ మోడల్ తీసుకొని ఈ స్థాయికి వచ్చారు? మీరు ఎవరైనా సలహాలు తీసుకొని? చాలా మంది అండి 2006-07లో మేము అంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా మా టీచర్స్ బాగా ఎంకరేజ్ చేసేది ప్రతి దానిలో. అప్పుడు మా టీచర్స్ కూడా బాగా చదవాలి అది అని బాగా ఎంకరేజ్ చేసేది. ఆ టైంలో నేను 10th ఉన్నప్పుడు మా స్కూల్కి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి కొంచెం పెద్ద స్కూల్ అది డిస్టిక్లో. సో ఈ వన మహోత్సవం కానీ ఇట్లాంటి వాటికి కలెక్టర్లు వచ్చేవాళ్ళు. అప్పుడు దమయంతి మేడం అని కలెక్టర్ వచ్చారు. సో ఆమె వచ్చినప్పుడు ఆమెను తీసుకురావడము అదంతా చూడడం డిఫరెంట్గా అనిపించింది. అంటే ఒక ఐఏఎస్ అయితే అంత గుర్తింపు ఉంటుందా అని చెప్పేసి. దాని తర్వాత తను అప్పుడు 10th ఈ పాస్ పర్సంటేజ్ పెంచాలి, ర్యాంక్స్ తీసుకురావాలని చెప్పేసి ప్రతి స్కూల్లో ఉన్న మెరిటోరియస్ స్టూడెంట్స్ని స్పెషల్ క్యాంప్ 3 days కండక్ట్ చేసింది. సో ఆమె పర్సనల్గా దగ్గరుండి మరీ చూసుకుంది. సో ఆమె చూసినప్పుడు అనిపించింది ఇట్లా ఉండాలి అని చెప్పేసి. దాని తర్వాత సౌమ్య మిశ్రా మేడం ఉండేది అప్పుడు మాకు. ఇప్పుడు మేడమే మాకు మేడం కూడా అప్పుడు 10th classలో ఉన్నప్పుడు షీ ఆల్సో విజిటెడ్. సో మేడం చూసినప్పుడు కూడా మేడం మాట్లాడే తీరు కానీ, మేడం వచ్చినప్పుడు ఆ రికగ్నేషన్ కానీ, సో అవన్నీ చూసినప్పుడు అంటే ఒక 2 లేడీ ఆఫీసర్స్ అంత బాగా చేసి వాళ్ళ దగ్గర నుండి చూసేసరికి మేము కూడా ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అన్న ఒక మోటివేషన్ ఉండేది. దాంతో మేడం పనిచేసిన టైంలో ఒక ఎన్కౌంటర్ అవుతుంది. అవును, గుర్తుందండి కొంచెం. ఆ ఎన్కౌంటర్ తో మేడం ఇమేజ్ కూడా పెరిగింది కదా? చాలా పెరిగింది. చాలా. మీరు అప్పుడు అనుకున్నారు మనం కూడా ఎన్కౌంటర్ చేయాలని? అంటే యాసిడ్ అటాక్ కదా? యాసిడ్ అటాక్ కాదండి, అది ఇంకోటి చిన్న పాపది ఏదో ఉంటుంది. పాపది ఒకటి, తర్వాత యాసిడ్ అటాక్ సజ్జనార్ సార్ ఉన్నప్పుడు పాపది రేప్ చేసి వాడు మర్డర్ చేశారు. సో అంటే అప్పుడు అనిపిస్తుంది, బట్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత సో అట్లాంటివి కాకూడదని అనుకుంటాం. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ లైవ్ ఎన్కౌంటర్ అంటే అనుకోకుండా జరిగితే చెప్పారు. సో అంటే వాళ్ళని చూసినప్పుడు మంచి మోటివేషన్ అనేది కలిగింది. తర్వాత మీరు ఎలా కంటిన్యూ వచ్చారు సార్? మీరు ఐపీఎస్కి వాళ్ళు సివిల్స్ రాసినప్పుడు ఆప్షన్ ఏం తీసుకున్నారు? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 4 attemptsకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను. సార్ తీసుకున్న సమయంలో చాలా మంది చెప్తారు ఒక ఆటో డ్రైవర్ కొడుకు సివిల్ సాధించమంటారా అనే హేళన ఎవరు చేశారా? అంటే నిజం చెప్పాలంటే ఒకరిద్దరు చేశారు, కానీ ఎవరికి తెలియదు నేను ప్రిపేర్ అవుతున్న సంగతి. ఈవెన్ ఇంట్లో మా మదర్కి కూడా తెలియదు అంటే ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే ఏముండదు. సో ఏదో పెద్ద జాబ్ చదువుతున్నాడని మా మదర్ అనుకునేది. ఫాదర్ నుండి ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్, అప్పటికి గవర్నమెంట్ జాబ్లో ఒకటి ఉంది కదా, ఇంకోటి ఎందుకు అది అని అంటే ఎవరికి చెప్పలేము. సో ఏదైనా చేసి చూపించాలన్నట్టే ఉండేది. సో కంప్లీట్గా నా ప్రిపరేషన్ అంతా చాలా ఐసోలేటెడ్గా జరిగింది. నేను సెలెక్ట్ అయ్యేసరికి నాకు అసలు ఇంకొక ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ కూడా తెలియదు నాకు. నేను ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఒక్కరిని పోయి ఎగ్జామ్ రాసేది వచ్చేది. సో నాకు ఎవరు తెలియదు యాక్చువల్గా, నిజం చెప్పాలంటే ఏం లేదండి. అంత కొంచెం అంటే చాలా ఐసోలేటెడ్గా జరిగింది. ఇంటర్నెట్ చూసుకునేది, అప్పుడు బ్లాగ్స్ బాగా ఉండేది. సో కొన్ని బ్లాగ్స్. కోచింగ్ సెంటర్ కూడా వెళ్ళలేదు? కోచింగ్ సెంటర్ అంటే ఓన్లీ టెస్ట్ సిరీస్లకు రాయడానికి వెళ్ళేదండి. ఎందుకంటే ఎవాల్యుయేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. సో ఎవాల్యుయేషన్స్ కోసం కొన్ని కోచింగ్ సెంటర్స్ ఓన్లీ వీకెండ్లో టెస్ట్ సిరీస్ రాసేది. కొంచెం కామ్గా వెళ్ళి రాసుకొచ్చారా? కొంచెం అంటే అది ఒక రకమైన అడ్వాంటేజ్ కలిగింది లాంగ్ టర్మ్లో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మన పక్క వాళ్ళని చూసి పీర్ ప్రెషర్ ఉంటుంది, పేరెంట్స్ ప్రెషర్ ఉంటుంది, కెరీర్ గురించి ఉంటుంది. సో ఆ టైంలో 3 లేవు. ఒకటి మా పేరెంట్స్కి నేను కావాలన్న ప్రెషర్ ఏం లేదు, నా పక్కన నాతో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. ఇన్ఫ్యాక్ట్ నాతో ప్రిపేర్ అయిందంతా కూడా మా ఫ్రెండ్స్ అందరూ కానిస్టేబుల్కి, అప్పుడు వీఆర్ఓకి, గ్రూప్ 2కి అవన్నీ పడ్డాయి అప్పుడు. సో వాళ్ళకి ప్రిపేర్ అయ్యేది, వాళ్ళు దాన్ని ప్రిపేర్ అయ్యేది, నేను దీనికి ప్రిపేర్ అయ్యేది. సో దెర్ ఈస్ నో పీర్ ప్రెషర్. సో ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది. సో కెరీర్ గురించి కూడా పెద్ద టెన్షన్, ప్లాన్ బి మీద ఉంది రెడీగా ఉంది కాబట్టి సో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా సో అది కొంచెం కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసింది. అంటే మీరు సివిల్స్ రాసే వాళ్ళు ఎవరైనా సరే పబ్లిసిటీ లేకుండా కామ్గా రాసుకుంటే సక్సెస్ అవుతారంటారా? ఎప్పుడు కానీ ఏమవుతుందంటే అంటే నా పర్సనల్ ఒపీనియన్లో ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మనం డిగ్రీ అయిపోయిన తర్వాత మనం ఒక సబ్జెక్ట్ చదువుకు ఎక్స్పర్ట్ అవుతాం డిగ్రీలో. తర్వాత సివిల్ సర్వీస్కి వచ్చేసరికి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. యాక్చువల్లీ యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద సొసైటీ కానీ, ఎకనామీ కానీ, ఇంటర్నేషనల్ అఫేర్స్ కానీ మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే విజ్ఞాన ప్రదర్శన చేస్తారు చాలామంది. అంటే ఊరికే టీ దాకుంటూ వారితో చెప్పడము, ఇండియా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇండియా పాకిస్తాన్ వార్ పోతే బాగుంటుంది, అదంతా అవసరం లేదండి. అంటే ఇట్స్ ట్రీటెడ్ యాజ్ ఏ ఎగ్జామ్. ఒక ఎగ్జామ్ ఉంది, సిలబస్ ఉంది, చదవాలి, యూ ప్రూవ్ ఇట్ ఇన్ ద ఎగ్జామ్. నువ్వు విన్ అయిన తర్వాత మీరు ఏదైనా చెప్పడం నడుస్తుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే
3-4 months కోచింగ్ కానీ చదవడం కానీ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. సో దాన్ని అక్కడ ఇక్కడ మాట్లాడడము, డిస్కస్ చేయడము, ఆర్గ్యూ చేయడము, డిబేట్స్ చేయడము, మనకు పవరే లేదు ఆర్గ్యూ చేసి డిబేట్ చేసి. ఇప్పుడు మన విదేశాంగ విధానం ఎట్లా ఉండాలనేది నువ్వు బ్యూరోక్రాట్ డిప్లొమాట్ అయిన తర్వాత డిసైడ్ చేయొచ్చు. సో ముందే డిబేట్ చేసుకోవడం, దానివల్ల అన్నెసరీ టైం వేస్ట్ చేసుకుని చదువుతుంది. సో కామ్గా వీ షుడ్ ట్రీట్ ఇట్ యాజ్ అన్ ఎగ్జామ్. సిలబస్ ఏముంది, మనకు రాని చదువుకోవాలి. మనకు వచ్చినాయి, పక్క వాళ్ళకి వచ్చినాయి మాట్లాడుకుంటే ఇద్దరం ఈక్వల్గా ఉంటాం. మనం రాని డౌట్స్ క్లియరెన్స్ సెషన్స్ అట్లాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, ఫస్ట్ అటెంప్ట్లో కొట్టారు మీరు? లేదు, 4th attempt అండి. మరి 4th attempt వరకు మీ ఫాదర్ మదర్ ఏమనలేదా? అంటే ఫస్ట్ అటెంప్ట్ అసలు రాసింది ఎవరికి తెలియదు, అసలు నాకే తెలియదు ఎగ్జామ్ ఎలా ఉంటుందో. సెకండ్ అటెంప్ట్ నేను చెన్నైలో ఉండేది, అప్పుడు కొద్దిగా కష్టపడి రాశాను. అప్పటి వరకు కూడా అందరికీ పేరెంట్స్ హైదరాబాద్లో ఉండేది, నేను చెన్నైలో ఉన్నాను. సో అప్పుడు వాళ్ళకు తెలియదు. 2015లో రాసినప్పుడు పేరెంట్స్కి తెలుసు. వాళ్ళు అప్పుడు దాంతోపాటు ఇంకోటి RBI ఎగ్జామ్ అది రాసాము, అవి రాలేదు. అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో వదిలేరాదరా, ఎందుకు ఆ ఇంటికల్ని ఓడిపోతున్నాయి అది అని మా మదర్ అనేది. బట్ ఏముంది, చేస్తే కొంచెం మంచిగా చేయాలి అని చెప్పేసి చేయడం జరిగింది. అంటే అమ్మ ఇప్పుడు వెంట్రుకలు ఓడిపోతున్నాయి కదా అంటూ పెళ్లి చేద్దాం రాలేదా? అదేం లేదండి, మదర్ ఎప్పుడు కానీ బాగా అంటే చిన్నప్పటి పేరెంట్స్ మాకు మా ఇంట్లో ఎవరికైనా కూడా కొంచెం స్వాతంత్రం, మీకు తెలుసు కదా, చదువుకున్న వాళ్ళు కదా, మాకంటే ఎక్కువ తెలుసు అనేది ఉండదు. ఎప్పుడు పాజిటివ్గా మోటివేట్ చేసి, ఫాదర్ అయినా కూడా దేనికి భయపడద్దు, మీరు చేస్తే పెద్దది చేయాలి, గట్టిగానే ఉండాలి కానీ భయపడొద్దు అన్న ఒక ధైర్యం ఇచ్చేవాడు ఫాదర్. సో మదర్ కూడా ఎప్పుడు కానీ అమ్మ ప్రేమ ఎట్లుంటుందండి, కొడుకు మంచిగా ఉంటే చాలా అన్నట్టు ఉంటుంది, ఎందుకులే బిడ్డ ఉన్నదంత అన్నట్టుండే. బట్ చదివితే ఎవరో నీకు వస్తుంది, ఏదో రోజు నీకు వస్తుంది అన్న ఒక పాజిటివ్ అఫర్మేషన్ అయితే ఇచ్చేది. సో ఆ బ్లెస్సింగ్స్ తోటే వచ్చారు. 4th attempt కొట్టారు మీరు. కొట్టిన తర్వాత సివిల్స్ అయిన తర్వాత IPS. మీ ఫాదర్ మదర్ ఏమన్నారు ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు? సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. అసలు వాళ్ళకి అర్థం కాలేదు అసలు ఏం జరిగింది అనేది. సో అందరూ కూడా, ఈవెన్ ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, ఒకేసారి సడన్గా చాలామంది అసలు, అంటే నేను మా బీటెక్లో కూడా కొంచెం తక్కువనే చదివేది. సో నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత చాలామంది సివిల్స్ ప్రిపేర్ కావడం స్టార్ట్ చేశారు. అంటే వీడికి అంటే వాళ్ళ గురించి కాదు, మీ ఫాదర్ మదర్ ఫీలింగ్ చెప్పండి. ఎందుకంటే కలెక్టర్, SP అంటే మీ నాన్నగారి దృష్టిలో టాప్. ముఖ్యంగా అంటే అప్పుడు ర్యాంక్ వచ్చిన తర్వాత వరంగల్ CP గారు, ఇప్పుడు సుధీర్ బాబు సార్ రాచకొండ CPగా ఉన్నారు, సార్ ఉండేది. సార్ పిలిపించారు అక్కడికి ఫెసిలిటేట్ చేయడానికి. సో అప్పటి వరకు పోలీస్ స్టేషన్ పోవాలన్నా మాకు చాలా భయంగా ఉండేది. సో అప్పుడు పోలీస్ బండి ముందుండి మేము వెనుకుండి పోలీస్ పైలట్లో తీసుకెళ్ళి కమిషనరేట్ లోపలికి, నేను అక్కడే బస్ దిగి బస్ ఎక్కేది నేను అక్కడ వరంగల్లో పబ్లిక్ గార్డెన్ దగ్గర. సో దానిలోకి తీసుకెళ్ళి కమిషనర్ గారు 1 గంట కూర్చోబెట్టి, ఇట్లుంటుందమ్మా మీ కొడుకు బాగుంటుంది, IPS అయ్యాడు అది అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అప్పుడే అంటే చాలా అట్లీస్ట్ వి మేడ్ అవర్ పేరెంట్స్ ప్రౌడ్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా మదర్ అయితే ఆల్మోస్ట్ క్రైడ్. సో అందరికీ చెప్పుకునేది బయట, దాని తర్వాత అయినా కూడా నా కొడుకు ఇట్లా, నా కొడుకు అలా అని చెప్పేసి. వెంటనే పెళ్ళయిందా? వెంటనే అంటే ఒక 6 నెలలకు పెళ్ళయిందండి. లవ్ మ్యారేజ్ అండి. నేను క్లాస్మేట్, డిప్లొమా క్లాస్మేట్. సో అంటే కామ్గా చదువుకుంటూ కామ్గా ప్రేమించారా? ఇక అంతే అండి, లైఫ్ అంటే అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. లక్కీగా లవ్ ఉంది, చదువుకుంటే షీ సపోర్టెడ్ అలాట్ ప్రిపరేషన్ లో కానివ్వండి. అప్పుడు ఆవిడకి చెప్పారు కనీసం ప్రేమిస్తున్నా? లేదు, తనకు కూడా తెలుసు అండి, తనకు తెలుసు. అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే అవుతుందండి, లేదంటే ఇది చాలా టైం కన్స్యూమింగ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. సో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే అవుతుంది. సో వాళ్ళ ఇంట్లో కొంచెం పేరెంట్స్ ప్రెజర్ పెట్టి చేసినా కూడా తను ఆ ప్రెజర్ అంతా తీసుకొని చాలా సపోర్ట్ చేస్తాను. ఆవిడే చదువుకున్నారండి? PG కంప్లీట్ అయిపోయింది ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత మ్యారేజ్. మ్యారేజ్. ఓకే.